ఇది అభిమానం పేరుతో ప్రాణాలను బలిపీఠం మీద పెడుతున్న కోట్లాది మంది యువతకు నా ఆవేదన. ఈ రోజు ఎయిర్పోర్ట్ లో మన కళ్ళ ముందే ఏం జరిగిందో చూసాం కదా. మన అభిమాన హీరోను చూడాలనే పిచ్చిలో ఒకరినొకరు తోసుకుంటూ చివరికి ఆ హీరోని కింద పడేసేంత అరాచకం చేశారు. ఇది అభిమానమా లేక ఉన్మాదమా? ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. సెప్టెంబర్ 27 కరూర్ హీరో విజయ్ గారి మొదటి సభ. ఆ రోజు చనిపోయింది 41 మంది, అందులో 9 మంది చిన్నపిల్లలు. ఆ తల్లుల కడుపు కోతకు సమాధానం ఎవరు చెప్తారు? అటు హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర సినిమా చూద్దామని వెళ్లిన ఒక తల్లి రేవతి తన బిడ్డను రక్షించుకోబోయి ఊపిరి అడక చనిపోయింది. ఆ కొడుకు ఇప్పటికీ మృత్యుతో పోరాడుతున్నాడు. సినిమా అయిపోయాక ఆ హీరో వెళ్లిపోయారు, కానీ ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? రోడ్డున పడ్డ ఆ కుటుంబానికి ఆ హీరో తిరిగి రాగలడా? మీరు ఎవరి కోసమైతే ఇలా కొట్టుకు చేస్తున్నారో ఆ హీరోలు కారులో క్షేమంగా వెళ్లిపోతారు. ఆ హీరోయిన్లు తమ విలాసవంతమైన జీవితాల్లో బిజీగా ఉంటారు. కానీ మీరు పోలీసు లాఠీ దెబ్బలు, కేసుల చుట్టూ కోర్టుల ప్రదక్షిణలు, చివరికి శ్మశానంలో మీ శవము. మీ తల్లిదండ్రులు పెంచింది ఇలా ఇతరుల కోసం బలి కావడానికే? గుర్తుంచుకోండి, మీరు కేవలం ఒక నెంబరు మాత్రమే ఆ హీరోలకి, కానీ మీ కుటుంబానికి మీరు ప్రపంచం. హీరోలు కనిపిస్తే ఫోటోలు దిగాలి, వాళ్ళని తాకాలి అనే వికృత చేష్టల వల్ల మీ జీవితాన్ని నిలబడుతుందా? ఈ వికృత చేష్టల వల్ల మీకు వచ్చేది ఏముంది? ఒక సెల్ఫీ మీ జీవితాన్ని నిలబెడుతుందా? ఒక షేక్ హ్యాండ్ మీ ఆకలి తీరుస్తుందా? అభిమానం అంటే చావడం కాదు, వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని జీవితంలో ఎదగడం. ఆవేశం తగ్గించుకోండి, ఆలోచన పెంచుకోండి. మీ ఇంట్లో ఉన్న దైవాల్ని అంటే తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా తెర మీద కనిపించే బొమ్మల కోసం జీవితాలను నాశనం చేసుకోకండి. అభిమానించండి, కానీ మనిషిగా బతకండి. ఎందుకంటే మళ్ళీ పుట్టడానికి ఇది సినిమా కాదు, ఇది మీ జీవితం.